జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20లో ఓడిన భారత్ రెండో టీ20లో పాపం జింబాబ్వేను పసికునని కూడా చూడకుండా చిత్తుచిత్తుగా ఓడించింది. భారత్ తన శక్తిని క్రికెట్ ప్రపంచానికి మరోసారి రుచి చూపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చిన ఇండియా ఆదిలోనే శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయినప్పటికీ తర్వాత చూడాలి వామ్మో అదే విధ్వంసం. మొదటి 30 బంతుల్లో కేవలం 41 పరుగులు చేసిన అభిషేక్ శర్మ తర్వాత 17 బంతుల్లోని సెంచరీ అందుకోవడం చూస్తే ఆడుతుంది అభిషేక్ శర్మనా లేక వీరేంద్ర సెహ్వాగ్నా అని డౌట్ రాకమానదు. జింబాబ్వే బౌలర్స్ పై కొంచెమైనా జాలి లేకుండా వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీస్ కు తరలిస్తుంటే ఇది కదా ఇండియన్ క్రికెట్ అంటే అని అనిపించింది. ముఖ్యంగా హ్యాట్రిక్ సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ శర్మ తన రెండో టీ20లోనే 47 బంతుల్లో 11 ఫోర్లు 8 సిక్సర్ల సహాయంతో మొదటి సెంచరీ తన ఖాతాలో వేసుకుని ఫీచర్ స్టార్ గా తన యొక్క మార్క్ వేశాడు. వన్డౌన్లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఓపికగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 47 బంతుల్లో 77 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. చివరిలో రింకు సింగ్ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్ల సహాయంతో చెలరేగి ఆడి 48 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. 235 పరుగుల భారీ చేజింగ్ ఆరంభించిన జింబాబ్వే ఏ దశలోనూ టార్గెట్ దిశగా వెళ్లలేదు. ఓపెనర్ వెస్లీ మధువెరే 43 పరుగులు మరియు వన్డౌన్ బ్యాట్స్మెన్ బ్రియాన్ బెనెట్ 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి కొద్దిగా ప్రతిఘటించినప్పటికీ భారత బౌలర్ల ముందు జింబాబ్వే నిలవలేకపోయింది. 134 పరుగులకి ఆల్అౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖేష్ కుమార్ 3 వికెట్లు మరియు ఆవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించారు. 100 పరుగులు భారీ తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్ ను 1-1తో సమం చేసింది. సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇండియా ఇదే ఫామ్ ను కొనసాగిస్తే ఖచ్చితంగా సిరీస్ భారత వశం అవుతుంది. ఈ వీడియో నచ్చితే మనం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము.